మీ పేరు ఏతో స్టార్ట్ అయ్యి ఎస్హెచ్తో ఎండ్ అయితే, ఏ అంటే 1, హెచ్ అంటే 8, పైథాగరస్ సిస్టమ్. లైక్ అవినాష్, చాలామంది అవినాష్లో యాష్ ఉంది కదా అనుకుంటారు. ఈ హెచ్తో ఎండ్ అవ్వడం వల్ల ఏ అంటే 1 సూర్యభగవానుడు, హెచ్ అంటే 8 శని భగవానుడు. ఈ 1కి 8 పడకపోవడం వల్ల సక్సెస్ లేట్ అయిపోతుంది, పనులు లేట్ అయిపోతాయి, మ్యారేజ్ లేట్ అయిపోతుంది అండ్ గ్రోత్ లేట్ అయిపోతుంది. పర్టికులర్గా అవినాష్ అనే పేరులో ఏతో స్టార్ట్ అయ్యి హెచ్తో ఎండ్ అవడం వల్ల సక్సెస్ లేట్. ఇలా ఎవరి పేరైనా ఏతో స్టార్ట్ అయ్యి హెచ్తో ఎండ్ అయితే పనులు సకాలంలో అవ్వవు, సక్సెస్ సకాలంలో రాదు, మ్యారేజ్ లేట్, సంతానం లేట్, సెటిల్మెంట్ లేట్. సో వీళ్ళంతా కూడా చాలా లేట్గా ఏదైనా సాధిస్తారు, సక్సెస్ లేట్, డెవలప్మెంట్ లేట్. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అర్లీగా వస్తాయి, కోపం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు చేసే పనులు చెడగొట్టుకుంటూ ఉంటారు. సో మీ పేరు ఏతో స్టార్ట్ అయ్యి హెచ్తో ఎండ్ అయితే 100% మీ పేరులో న్యూమరాలజీ కరెక్షన్ అవసరం. సో మీ పేరులో బలం ఎంత, అసలు మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేవా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సో నా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సప్ చేస్తే మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పుట్టిన డేట్కి, మంత్కి, ఇయర్కి, మీ బర్త్ నంబర్కి, మీ డిస్ట్రిక్ట్ నంబర్కి మీ పేరులో వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా. ఎవరిదో నంబర్ బాగుంటే మనం పెట్టుకుంటే సరిపోదు, మన డేట్ ఆఫ్ బర్త్కి మన నంబర్ మ్యాచ్ అయితేనే వైబ్రేషన్ పాజిటివ్, మ్యాచ్ కాకపోతే వైబ్రేషన్ నెగిటివ్. మ్యాచ్ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం, లాసెస్ వస్తాయి. మ్యాచ్ అయ్యిందనుకోండి సక్సెస్ సక్సెస్ సక్సెస్. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీ డీటెయిల్స్ పెట్టండి, మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే ఓకే, బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.